ఉన్నదానితో సర్దుకోవడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. అదే లేని దానికి ఆరాటం పడితే కన్నీళ్ళే మిగులుతాయి. జీవితం ఎవరికీ శాశ్వతం కాదు. ఏ ప్రాణానికి భరోసా లేదు. మనం జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు, రేపు అనేదాన్ని చూస్తామో లేదో తెలియని బ్రతుకులు, కక్షలు, పగలు, పంతాలు ఎందుకు? ఎవరు ఉండి తినేది లేదు, పోయి సాధించేది లేదు. ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం. జీవితంలో పరిచయమయ్యే వారంతా మనకు ఏమీ నేర్పించరు. మనం నేర్చుకుంటే తప్ప. అలాగే పరిస్థితులు ఏవైనా మనల్ని మార్చవు. మనం మారితే తప్ప. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గడిపిన సాధారణ జీవితాన్ని మర్చిపోకూడదు. గతంలో మనతో కలిసి బతికిన వారిని, మనకు సహాయం చేసిన వారిని, మనకు తోడుగా ఉన్నవారిని ఎప్పటికీ మరిచిపోకూడదు. బియ్యం మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నమవుతుంది. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. పసుపుతో కలిస్తే అక్షింతలవుతాయి. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానాన్ని బట్టే మన యోగ్యత నిర్ణయించబడుతుంది. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతమవుతుంది. అదే గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అని అనుకోవాలే కానీ నీలా ఉండకూడదు అని ఏమాత్రం అనుకోకూడదు.